గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు జూలై 2025 నుండి 31వ తారీఖు జూలై 2025 వరకు కూడా ఈ పక్షం అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా ఈ 25వ తారీఖున జూలై 25వ తారీఖున మొట్టమొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది. సాధారణంగా అందరూ వరలక్ష్మి వ్రతాలు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. అందులో పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారాలన్నీ కూడా వ్రతం చేసుకోవచ్చు. కొంతమందికి దగ్గరికి వచ్చాక కుదరకపోతూ ఉండొచ్చు. అంచేత 25వ తారీఖున కూడా చేసుకోవచ్చు. అందులోనూ ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటారో, రెండో విషయం ఏంటంటే కనుక జూలై 29వ తారీఖున మొట్టమొదటి శ్రావణ మంగళవారం కూడా వచ్చింది. అంచేత ఏంటంటే ఈ శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు వరలక్ష్మి వ్రతం కానీ లేదా శ్రావణ మంగళగౌరి వ్రతాలు కానీ చేసుకుంటూ ఉంటారు. ఈ వ్రతాలు చేసుకోవడానికి మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా, ఇతర దేశాల్లోనూ కూడా ఇబ్బంది పడకుండా, పూజలు చేసుకోవాలో తెలియకపోయినా ఇబ్బంది పడకుండా ఈ వరలక్ష్మి వ్రత విధానం తెలుగు అనుకుంటున్నా, లేకపోతే కనుక శ్రావణ మంగళగౌరి వ్రతం పూజా విధానం తెలుగు అనుకుంటున్నా కూడా మీకు వీడియోలు వస్తాయి. మా వీడియోలు అంటే నేనే చేయించినటువంటి పూజా విధానం వీడియోలు వస్తాయి. కాబట్టి ఆ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని చక్కగా మీ ఇంట్లో మీ చేతితోటి ఆ వ్రతాలు చేసుకోవచ్చు. మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా అని ముందుగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని చక్కగా వినియోగించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పక్షంలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో విచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అయితే భవిష్యత్తు గురించి బాగా ఆలోచించడము, పెట్టుబడులు పెట్టడము, నిర్ణయాలు తీసుకోవడము, పాలసీలు కట్టడము, ఇన్సూరెన్సులు కట్టడము ఇలాంటివి బాగా అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైన వస్తువులు లేదా కుటుంబం కోసం లేదా సంతానం కోసం ఖర్చులు బాగా పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు అంటే రుణాలు మంజూరయ్యే అవకాశం కనపడుతుంది. పాత రుణాలు కూడా తీర్చడానికి బాగా ప్రయత్నం చేస్తారు. కొత్తగా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టడానికి లేదా కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభించడానికి అప్పులు పుడతాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాలు ఉద్యోగ అవకాశాలు, స్థాన బదిలీలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో కొంచెం సఖ్యత పెరుగుతుంది, పనితీరు మెరుగుపడుతుంది, అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది, చక్కని ఎదుగుదల అయితే కనపడుతోంది. అయితే చిన్న ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ బయటపడడానికి చాలా ప్రయత్నిస్తారు. కొంతమంది వ్యక్తుల సహకారంతో వాటి నుంచి బయటపడగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరే అవకాశం కనపడుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక రోగాల వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం అయితే బాగానే కనపడుతుందని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు సమస్యలు పరిష్కారాలు అవుతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, గృహ మార్పులు అనుకూలిస్తాయి. గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా అనుకూలిస్తుంది. విదేశీ ప్రయాణాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనపడుతోంది. వీసాలు మంజూరయ్యే అవకాశం కనపడుతోంది. ప్రయత్నం చేయొచ్చు. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. కంగారు మాత్రం పడిపోకండి. ఉన్నతగా ఆలోచిస్తారు, గొప్పగా ఆలోచిస్తారు. అలాగే ఆలోచన తగ్గట్టుగా పనులు కూడా చేయగలుగుతారు. ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. ఏ పని ప్రారంభించినా సరే ఆ పని తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కొన్ని పెండింగ్ పనులన్నీ కంప్లీట్ అవుతాయి. అనేక రకాల సమస్యల నుంచి, అపాయాల నుంచి కూడా బయటపడగలుగుతారు. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల, గొడవలు పెట్టుకోవడం వల్ల మాత్రం సమస్య ఉంది, జాగ్రత్త. విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలిసే అవకాశం కనపడుతుంది. భవిష్యత్తు గురించి కూడా బాగా నిర్ణయాలు తీసుకోవడము, వివాహం కోసం కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల, అనుకున్న పనులు పూర్తి చేయడానికి కృషి చేయడం వల్ల మీలో తెలియనటువంటి ఉత్సాహం కనపడుతుందని చెప్పొచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది. అయితే ఆహార అలవాట్లలోనూ మార్పులు తీసుకురావాలి. వ్యాయామం విషయంలో జాగ్రత్తలు పడాలి. ఇక భార్యాభర్తల మధ్య కూడా మైత్రి, కలయికలు, అనుబంధాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వారి కోసం బాగా తాపత్రయపడతారు. ప్రేమించిన వారిని పొందడానికి, శారీరకంగా కలవడానికి కృషి చేస్తారు. పరస్త్రీ, పరపురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి ఈ యొక్క టీచర్స్కి మీకు మధ్య ఉండేటటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ బలపడుతుందని చెప్పొచ్చు. చదువు పరంగా అన్ని రకాలుగా కూడా ముందడుగు వేస్తారు. విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఎదుగుదలతో పాటుగా ఉద్యోగ విధి నిర్వహణలో మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు. మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. స్త్రీలకి పుట్టింటితో సౌఖ్యము, ఇరుగు పొరుగు వారితో స్నేహము, భర్తతో ఆనందము, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు, ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకి కొత్త వ్యాపారాలు పెట్టాలనుకున్నా, పరిశ్రమల పరంగా ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, సొంత నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో ముందుకు వేయాలన్నా కూడా అనుకూలంగానే కనపడుతోంది. వ్యాపార లాభాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే
ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలని కూడా మేము నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ విషయంగా తెలియజేస్తూ, ఇక మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థలో నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం కానీ, లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, లేకపోతే కనుక భూత ప్రేత పిశాచాది గాలులకు సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేయండి, మీకు సందేహాలకి సమాధానం తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.